పద్మశ్రీ అవార్డ్స్ కి సంబంధించి తెలంగాణలో ఒక చర్చ నడుస్తుంది. ఇటీవల పద్మశ్రీ ఇస్తున్నటువంటి కొన్ని అంశాలు కొంతమందికే కేవలం సెలెక్టివ్గా ఇస్తున్నారంటూ కూడా ఒక చర్చ సాగుతోంది. అందులో ముఖ్యంగా గద్దరన్నకి పద్మశ్రీ ఎందుకు ఇవ్వాలి అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదంతా కూడా మనం చూస్తున్నాం. ఈ అంశంపైన మనతో మాట్లాడేందుకు సింగర్ సందీప్ అన్న ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎట్లా చూస్తారన్న గద్దరన్నని కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఎందుకు ఇవ్వాలి అన్నట్టు కూడా ఒక నక్సలైట్ అంటూ కూడా చేశారు. సో మీకు చాలా తెలుసు గద్దరన్న గురించి, ఏం చెప్తారు? అయితే నక్సలైట్ అని ఎవరైతే మాట్లాడినటువంటి బండి సంజయ్కి ఇప్పుడు అవార్డు ఇచ్చినటువంటి మందకృష్ణ కూడా గతంలో పీపుల్స్ వార్లో పనిచేసిండు. నక్సలైట్ ఉద్యమం నుంచే తను ఎంఆర్పిఎస్ ఉద్యమంలోకి వచ్చినటువంటి సందర్భం. మరి మందకృష్ణ విషయంలో కూడా సేమ్ మరి అదే స్టాండ్ మీద ఉండాలి బండి సంజయ్. కాబట్టి లేనటువంటి గద్దరన్న మీద మావోయిస్ట్ అని తను ఒక తీవ్రవాది అని మాట్లాడుతున్నటువంటి బండి సంజయ్కి తక్షణమే గద్దరన్న సమాధి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పకపోతే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అనేక వర్గాల ప్రజలు కావచ్చు, కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, ఖచ్చితంగా బండి సంజయ్ ఇంటిని కానీ లేకపోతే బీజేపీ ఆఫీస్ని కానీ ముట్టడించాల్సినటువంటి సందర్భం వస్తుంది. ఎందుకంటే గద్దరన్న తెలంగాణ రాష్ట్రం కోసము ఆ రోజు సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళని, ఎల్కే అద్వానీ లాంటి వాళ్ళని వాళ్ళు ఎక్కడ సభలు పెడితే అక్కడికి వెళ్ళిండు. ఓన్లీ తెలంగాణ, ఖచ్చితంగా మా రాష్ట్రం మాకు కావాలనే ఒక ఉద్దేశంతో. కాబట్టి ఇట్లాంటివన్నీ మర్చిపోయి బండి సంజయ్ ఈరోజు తొండిగా మాట్లాడుతున్నాడంటే తను మతి భ్రమించి తను ఎక్కడ అధ్యక్ష పదవి రాదు అన్నటువంటి ఒక భ్రమలలోకి వెళ్ళి అది ఈటల రాజేందర్ అన్న మీద డైరెక్ట్ మాట్లాడకుండా గద్దరన్నను ముందు పెట్టి ఈటల రాజేందర్ అన్నను తను ఒక గన్నుతో పేల్చేటువంటి పరిస్థితి చేస్తుండే తన మాటలతోటి. ఎందుకంటే ఈటల రాజేందర్ అన్న కూడా ఒక మావోయిస్ట్ ఉద్యమం నుంచి, ఒక లెఫ్ట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి అట్లాంటి ఆయనని డైరెక్ట్ కొట్టలేక ఇండైరెక్ట్గా గద్దరన్న మీద పెట్టి, గద్దరన్న వెన్ను మీద తుపాకీ పెట్టి ఈటల రాజేందర్ను పేల్చేటువంటి పరిస్థితి కనబడుతున్నది. కాబట్టి వెంటనే తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. గద్దరన్న సమాధి వద్దకెళ్ళి ఈరోజు గద్దరన్న జయంతి. కాబట్టి బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి కవులు, కళాకారులు కావచ్చు, అది ఏ సందర్భం వచ్చినా కూడా మా పాటతోటి మా మాటలతోటి చెప్పు తీసుకొని కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది బండి సంజయ్కి. గద్దరన్న అంటే చాలా తెలంగాణ సమాజానికి తెలుసు. తన పాట కావచ్చు, తన ఆట కావచ్చు, తన పోరాటం కావచ్చు. అవును. అలాంటి వ్యక్తికి నిజంగానే బండి సంజయ్ అన్నట్టు అర్హుడు కాదనుకోవచ్చా పద్మశ్రీకి? అసలు గద్దరన్న పద్మశ్రీకి ఏం తక్కువ, ఆయనకు భారతరత్న ఇవ్వాలి. గద్దరన్ననే ఒక అవార్డు, గద్దరన్ననే ఒక లెజెండ్ ఈ భారతదేశానికి. గద్దరన్న లాంటి 40 ఏళ్ళు తను ఒక ప్రజల కోసం పాటుపడి, వెన్నులో తుపాకులున్నా, తుపాకీ గుండ్లున్నా కూడా ఒక ప్రజల కోసం కొట్లాడి చివరి నిమిషం వరకు తను ప్రజల పక్షాన నిలబడినటువంటి ఒక గొప్ప ప్రజావాగ్గేయకారుడు గద్దరన్న. గద్దరనే ఒక లెజెండ్. పద్మశ్రీ ఏం సరిపోతుంది గద్దరన్నకు? పద్మ విభూషణ్ ఏం సరిపోతుంది? భారతరత్న ఇవ్వాలి. ఇవాళ మాట్లాడుతున్నటువంటి చాలామంది కవులు, కళాకారులు నిజానికి గద్దరన్న ఉన్నన్ని రోజులు గద్దరన్న పక్కెమడి తిరిగిరు, గద్దరన్న వారసులం, మేము గద్దరన్న శిష్యులం అని చెప్పుకునేటువంటి వాళ్ళు మరి ఏ ఉద్దేశంతో, వాళ్ళకి ఎలాంటి లాభాలు ఉన్నాయనే ఉద్దేశంతో అర్థమవుతలేదు. కానీ ఒక్కడు కూడా నోరు తెరుస్తలేడు. ఒక్క కవులు కూడా, ఒక్క కవి కానీ, ఒక గాయకుడు కానీ గద్దరన్న లెక్కనే ఎగురుతాం దునుకుతాం అనేటువంటి ఏ ఒక్క దొంగలు కూడా ఈరోజు బండి సంజయ్ వ్యాఖ్యలు చేసి ఒక 4-5 రోజులు అవుతుంది. ఒక్కరు కూడా నోరు తెరిచి కనీసం ఖండించట్లేరు. మరి వాళ్లకు దాని వెనుక ఉన్నటువంటి స్వార్థం ఏందనేది ఇప్పటికీ అర్థమవుతలేదు. కాబట్టి ఈ బుద్ధిజీవులు, ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి బుద్ధిజీవులు, దీనితో పాటు నిజానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గద్దరన్నని గేటు దగ్గర నిలబెట్టినని ఊగదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. ఎవడు పడితే వాడు మాట్లాడారు. మరి వాళ్ళ మాట్లాడిన మాటలకు మీ యొక్క సమాధానం ఏదని నేను అడుగుతున్నా చాలామంది కవులని, కళాకారులని. ఒక్కడైనా స్పందించాలి కదా. 5 రోజులు 6 రోజులు అవుతుంది. బండి సంజయ్ లాంటి వాడు గద్దరన్నని ఎట్లా పడితే అట్లా మాట్లాడిండు. మేము ఎట్లిస్తాం గద్దరన్నకు? గద్దరన్న ఒక తీవ్రవాది, ఒక మావోయిస్టు, అలాంటి ఆయన అర్హుడు కాదని మాట్లాడాడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఎవరైనా కావచ్చు ఈ విషయం పట్ల తీవ్రంగా స్పందించాలి. బండి సంజయ్ లాంటి వాళ్ళని ఎదుర్కోవాలి. ఖచ్చితంగా అలాంటి చీడ పురుగు మళ్ళొకసారి మాట్లాడకుండా ఉండాలంటే వెంటనే సభ్య సమాజం అంతా స్పందించి ఖచ్చితంగా బండి సంజయ్ లాంటి వాళ్ళని ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి తరిమే విధంగా మనం అందరం ముందుండాలి. మీరు అన్నట్టుగా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు గద్దరన్నని గేటు బయట కూర్చోబెట్టిండు కొన్ని గంటల పాటు. సో అవమానించిండు, ఘోర అవమానం జరిగింది గద్దరన్నకు అని అన్నారు. మరి వాళ్ళ జరగట్లేదు అనుకోవచ్చా? మరి ఎందుకు ప్రశ్నించట్లేదు మీరు అన్నట్టు? అసలు సిసలైనటువంటి అవమానం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గద్దరన్నకు జరుగుతున్నది. గద్దరన్న ఉన్నన్ని రోజులు గద్దరన్న ఎమ్మడి తిరిగి గద్దరన్న పేరును వాడుకొని కేసీఆర్ గారు గేటు దగ్గర నిలబెట్టినని ఎట్లా పడితే అట్లా మాట్లాడింది. ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి, ఓటుకు నోటుకు దొంగ అయినటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఇవాళ అదే గద్దరన్న బిడ్డకు నువ్వు ఎమ్మెల్సీ ఇవ్వచ్చు కదా, అదే గద్దరన్న భార్యకు నువ్వు రాజ్యసభ ఇవ్వచ్చు కదా. నిజంగా నీకు గద్దరన్న గారి మీద కనుక అభిమానం ఉంటే, గద్దరన్న ఉద్యమాన్ని నువ్వు గౌరవిస్తున్నావు అనుకుంటే, సాంస్కృతిక సారథి చైర్మన్ ఇచ్చిరు. గద్దరన్న ఏమంటే అనేక మంది, చాలా మంది తిరిగిరు. అలాంటి వాళ్ళని గుర్తించి నువ్వు ఇవ్వచ్చు కదా.
గద్దరన్నను చూసి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చాలామంది చివరి రోజులలో గద్దరన్న రాహుల్ గాంధీ దగ్గరికి వచ్చి ఆయన సేవ్ కాన్స్టిట్యూషన్ అని రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతున్నాడని ఇందిరమ్మ మనవడు అయినప్పటికి కూడా ఆ రోజు అనేక మందిని నక్సలైట్లను చంపినటువంటి ఇందిరమ్మ మనవడు రాహుల్ గాంధీ అయినప్పటికీ కూడా రాహుల్ గాంధీ దగ్గరికి పోయి ముద్దు పెట్టుకున్నాడు గద్దరన్న. ఇలా అట్లాంటి ఆయనకు మీరు ఏం గౌరవం ఇచ్చినట్టు? వెంటనే నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునియొచ్చు కదా, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం నీదే ఉంది కదా. బండి సంజయ్ లాంటి వాళ్ళ మీద నువ్వు కేసు పెట్టవచ్చు కదా ఇక్కడ గద్దరన్నను అవమానించినందుకని. కాబట్టి వాళ్ళు ఏదున్నా ఇక్కడ కింద చోటేబాయ్ పైన బడేబాయ్ వాళ్ళు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని దెబ్బగొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు కలిసి డైవర్షన్ పాలిటిక్స్లో భాగం ఇదంతా చేస్తున్నారు. ఎందుకంటే మోదీ వారి మాటల్లో కూడా గద్దరన్నని మెచ్చుకున్న పరిస్థితి చాలా అద్భుతం ప్రశంసలు మాట్లాడింది. ఈ బండి ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ ఎందుకు మా కార్యకర్తలు చనిపోతే పాట పాడిన ఒక నక్సలేటు చాలా మందిని చంపేయడం అది ఇది మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఎట్లా చూడవచ్చు? నేను ఏమంటున్నంటే గద్దరన్న లాంటి వ్యక్తుల గురించి బండి సంజయ్ లాంటి వాళ్ళు మాట్లాడితే ఎక్కడ మీడియా ఆయన వైపు వెళ్తున్నది. చాలా రోజులు బండి సంజయ్ ఎప్పుడు కూడా మీడియాలో ఉండాలనే చూస్తాడు. ప్రజల పక్షాన కొట్లాడినటువంటి సందర్భాలు లేవు. ఎంతసేపటికున్నా జై శ్రీరామ్ ఈ నినాదాల కోసం పనిచేసిన వ్యక్తి బండి సంజయ్. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో మీడియా అటెన్షన్ మొత్తం ఒకవైపు ఉన్నది. మీడియాను మొత్తం ఆయన వైపు తిప్పుకోవడం కోసము తెలిసి తెలవక మాట్లాడినటువంటి వ్యాఖ్యల, లేకపోతే నిజంగా కావాలనే బీజేపీ వెనక నుంచి మాట్లాడిస్తున్నదా? కాబట్టి వెంటనే ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. గద్దరన్న సమాధి వద్దకు వెళ్ళి తను క్షమాపణ చెప్పాలని ఖచ్చితంగా బండి సంజయ్ని డిమాండ్ చేస్తున్నాం. చెయ్యని పక్షంలో తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే మా మాట ఉన్నదో మళ్ళొక్కసారి ఈ గడ్డ మీద నుంచి బీజేపీని తరిమేంత వరకు మేమందరం కవులు కళాకారులుగా ఖచ్చితంగా బండి సంజయ్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఫైనల్గా గద్దరన్న జయంతి రోజున గద్దరన్న పాట మీ నోటి నుంచి ఒకసారి వినాలనుకుంటున్నాను. అడవి గుండె పైన నీ పాట సంతకం, జనం గుండెలోన నీ పాట సంతకం. జోహారు గద్దరన్న జోహారులే నీకు, పోరాట పాట దారికి దిక్కు ఎవ్వరు. జోహారు గద్దరన్న జోహారులే నీకు, పోరాట పాట దారికి దిక్కు ఎవ్వరు.